హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. మళ్ళీ వచ్చేసామండి. ఈరోజు తిండి పోటీ అయితే చూడండి, స్నాక్ ఐటమ్ ఏంటో తెలుసా? ఆలు బజ్జీ. ఒకటే కాదు, చిన్న చిన్న ఆలులతో చిన్న చిన్న బజ్జీలు చేసుకున్నాము. ఆలు బజ్జీ, అలాగే దీంతో పాటు ఒక కప్పు రవ్వ కేసరి. ఆలు బజ్జీ అండ్ రవ్వ కేసరితో అయితే ఈ రోజైతే ఛాలెంజ్ చేస్తున్నాము. మరి ఎవరు గెలుస్తారో. ఇట్లా చేస్తేనైతే ఎప్పుడు బాగానే గెలుస్తుండు, 1 by 1 చేస్తేనేమో మేము గెలుస్తున్నాము టైమర్ తో చేస్తే. మరి చూడాలి, వాళ్ళు ఇట్లా చేస్తున్నాము. ఫస్ట్ ఐటమ్ ఇష్టం అంటే ఫస్ట్ తిందాం. ఫస్ట్ స్వీట్ తిందాం. ఓకే, నీ ఇష్టం. ఫస్ట్ స్వీట్ తింటాము, దేనికే విన్నింగ్. కొంచెం మరి వేడిగా ఉంది. స్టార్ట్ చేద్దాం ఇక, లేట్ ఎందుకు, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, మా ఈ రవ్వ కేసరి అండ్ ఆలు బజ్జీకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. జై గణేష్. మొక్కలు మర్చిపోయా, ఒక బాబా కింద వారేసుకున్నాడు. జై గణేష్ ఆర్కల్ అదే నైవేద్యం. అందుకే ఓ ఇవి బ్లాక్ మంచిగా ఉన్నాయి, తాకుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ మంచిగా ఇట్లా వేయాలి, ఇలా స్వీట్ ఎక్కువ వేయలేదు. బాగా స్వీట్ వేసుకుంటారు, మంచిగా ఉంది. తిన్న తర్వాత ఊరా ఉంది. మొన్న వినాయక చవితి రోజు పాల తాలికలు చేసినాం కదా, ఇది క్వాంటిటీ పెట్టుకున్నాం. బెల్లం ఎక్కువైంది, కొంచెం అమస్తా అయింది తిన్నాక. ఇలా కొంచెం స్వీట్ నార్మల్గా చేసిన. నాకు ఒక్కదానికి అయితే బాగానే వేసుకుంటుంది, కానీ బాగా తినడు స్వీట్ ఎక్కువ. ఇటుంటే ఇంకా తినచ్చు, స్వీట్ అయితే కూడా. వేడి చల్లాలి ఇంకా. ఉన్నాయి ఇప్పుడు అయిపోయేదాకా నాన్ వెజ్ నాట్ అలో, ఓన్లీ స్వీట్స్, టిఫిన్స్, స్నాక్స్ వస్తాయి పోటీలు. నాకు అతలేదా మరి, అలా నేను చల్లారి పెట్టి తెచ్చుకున్నా. నాది కూడా నేను తెచ్చిన ఫస్ట్ నేనే విన్. ఇళ్ళనైతే నేనే. నెక్స్ట్ ఆలుగడ్డ బజ్జీలే వెళ్ళినారో చూద్దాం. ఓకే ఓకే, నా రెడీయా? ఓకే ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. నువ్వు నాకు ఇష్టమైన ఇళ్ళగా గణనే అయినా ఇంకా కాలుతాను, లేకపోతే ఇంకెప్పుడు అవుతాం. అబ్బా, స్వీట్ నాకు ఇష్టం, హాట్ బాగా ఇష్టం. అందుకే స్వీట్ పెట్టిన ప్రతిసారి హాట్ పెట్టిస్తారు. పర్పలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఆలుగడ్డ బజ్జీ పర్పలు ఉన్నాయి, కానీ కుదరకు పద ఉంటున్నాయి. మీకు నచ్చుతుందో లేదు, కానీ మీకు ఏర్పడుతుంది. కానీ వీటిని కారం కూడా వేసింది. కారం ఉంది ఏంటి, నిమ్మకాయ రసం. స్వీట్ తిన్నాగా నోరంతా స్వీట్ స్వీట్ అవుతుందని కొంచెం కారంలో నిమ్మరసం కలిపి పైన వెళ్ళిన గుచ్చి గుచ్చి పెట్టుకున్నా. గతలే స్వీట్ చెప్పి ఇప్పుడు మీకు వచ్చింది.
ఊరు. అది కొంచెం బాగు చూడు నేనే చూసిరా నేనే విన్ను ఎందుకో నాకు తెలుస్తలేదు టైమర్ పెట్టుకున్నదా ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా వీళ్ళే విన్ అవుతారు నిన్న కూడా వంకాయ బజ్జీలో ఎట్లా తింటున్నామని గుంతగా నాకు లెక్క చూసుకుంటా తింటాను వీళ్ళనైతే కదా అట్లయితే చూడడానికి లేదు కాబట్టి తింటలేవు బావనైతే పట్టేప్పుడు కూడా మెల్ల ఇంట్లో రోజు అన్నం తినేటప్పుడు నాది అయిపోయేసరికి బాగా సాగుడైపోదు. ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి మా ఆలుగడ్డ బజ్జీలు చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అలాగే స్వీట్ కూడా చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్ ఆలుగడ్డ బజ్జీలు స్వీట్ కాంపిటీషన్ లో అయితే మొత్తం మీద రెండిట్లలో బాగానే అయిపోయాడు. చిన్న బుచ్చి దాంట్లో నాకు డౌట్ వచ్చింది కొంచెం ఈ స్వీట్ కాడ కొంచెం అదే విన్ అయితే ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ కాకపోతే బాగుంది మళ్ళీ ఈ స్వీట్ కాడ ఎందుకంటే జాగ్రత్త ఉన్నాం సీరియస్ అందుకే ఇక కొంచెం అది వేడి కొంచెం ఉందంట అందుకే ఓకే ఫ్రెండ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్. ఇవాళ అయితే మనీ ఏం పెట్టుకోలేదు పని బాబు ఉంటేనే మనీ పెడతాడు. అరే మనీ పెట్టలేదు గుర్తు కూడా లేదు అరే మా పని కాడుంటే గుర్తు చేస్తాడు ఖచ్చితంగా ఆడికి వెళ్తే అది వాడికి వెళ్తాడేమో అని పెట్టుకుంటాడు తీసుకోవచ్చని.